నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారిని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి మే నెలలో మధ్యస్థ వాతావరణంగా చెప్పబడుతుంది. జన్మస్థానంలో గురువు ఉన్న మే 15వ తారీఖు నుంచి గురుడు మిథున రాశికి వెళ్తున్నటువంటి ప్రభావం చేత, ద్వాదశంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం చేత ముఖ్యంగా డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మానసిక స్థితి కూడా అంటే ఒక స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి కాదు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్. చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయటం ప్రారంభించిన తర్వాత కూడా మధ్యలో ఇది ఆపేద్దామా, ఇంకో కొత్త పని ఏమైనా చేద్దామా, దీనివల్ల నష్టం వస్తుందేమో, లాభం వస్తుందా, ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఇతరత్ర జనాల ఆలోచనలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వీళ్ళ సొంత ఆలోచన కంటే కూడాను. అంటే ఎదురు వ్యక్తుల మీద ఎక్కువగా ఆధారపడిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటి, మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, ఇంకొకటి చెప్తారు. నాన్న ఈ మూడిట్లో ఏది ఆచరించాలో కన్ఫ్యూజన్. ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు, మళ్ళీ దాంట్లో ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మధ్యలోకి వచ్చేసరికి మిడిల్ డ్రాప్ అంటాను చూడండి, మధ్యలో డ్రాప్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, సగం పనులు చేస్తూ ఉంటారు అంతా కూడా. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ మే నెలలో ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి కలిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల ఇంకాస్త ఎక్కువ నిరుత్సాహం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అనుకోనటువంటి విరోధాలు, ముఖ్యంగా అత్తా కోడళ్ళు, మామ అల్లుళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఇట్లాంటి బంధాల మధ్య ఎక్కువగా గొడవలు అయ్యేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి మౌనైన కలహం నాస్తి అన్నారు పెద్దలు. మౌనంగా ఉంటే కలహాలు ఉండవు. కాబట్టి ప్రశాంతంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం పనులు చేసుకోవడం అనేది, సమయం బాగుండనప్పుడు మనం తగ్గి ఉండడంలో తప్పు లేదు. కాబట్టి తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేస్తే ఈ వృషభ రాశి వారికి మే నెలలో కొంతవరకు శుభంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు బలం చేత వీరికి అనుకున్న సమయానికి ఖర్చులకు తగినట్టుగా, ఇప్పుడు నిజం కొంతమంది ఉంటారు, నాన్న ఒక 1000 రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం రోజుకి, కానీ వాళ్ళకు వచ్చేసరికి 4000 రూపాయలు ఖర్చు అవసరమైంది, మిగిలిన 3000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడాను భగవంతుడి గురుగ్రహ అనుగ్రహంతో వారు అనుకున్న సమయానికి ఖర్చులకు తగినట్టుగా డబ్బులు రావటం, కాకపోతే వస్తుంటాయి. కానీ ఇక్కడ 2000 ఖర్చు పెట్టవలసినటువంటి చోట 4000 ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఇందా మనం చెప్పుకున్నాం, మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోవడం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది వృషభ రాశి వారికి. అలాగే ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంత భయానకంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ తప్పనిసరిగా వైద్యం తీసుకోవాల్సినటువంటి, వైద్యుల సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడుతుంది. దానివల్ల కొంత ఖర్చు వస్తుందేమో కానీ మరీ అంత పెద్ద భయపడాల్సినంత అవసరం అయితే ఉండదు. కానీ ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళి నెత్తి మీద దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. ఓకే, రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులకు ఉన్నతంగా ఉండబోతుంది నాన్న. వృషభ రాశి వారికి తప్పనిసరిగా ఇంతకాలం మనకి అందని పదవి, అంటే పదవి ఏదైతే కావాలని కోరుకుంటుంటారో అందరి ద్రాక్షలాగా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు అందుతుందా అని. అలాంటి వారికి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో, మే నెలలో తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానం కలిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా చుట్టుపక్కల, అంటే తెప్పలగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరని పదవి వచ్చిన వాళ్ళ చుట్టూ 100 మంది చేరుతూ ఉంటారు. కానీ వీళ్లతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సన్నగా, తెల్లగా, కోలమొహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల, వీళ్ళు వాళ్ళ సలహాల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అహంకారాన్ని మనం మెదడుకి ఎక్కించుకోకుండా మనం ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాము అనేటువంటిది ఆలోచించుకొని తగినట్లుగా వ్యవహరించుకుంటే ఇంకాస్త భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం తప్పనిసరిగా ఇప్పటి నుంచే మెట్లు దారి వేసుకుంటున్నట్టుగా గమనించుకోవాలి. ఓకే, అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి తప్పనిసరిగా మంచి అవకాశాలు దొరుకుతాయి నాన్న.
ఎన్నో రోజుల నుంచి వీసాలు రావటం లేదు, మేము కష్టపడుతున్నాము, 2-3 సార్లు ట్రై చేసాము, ఫెయిల్ అయిపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ మే నెలలో వృషభ రాశి వారికి తప్పనిసరిగా వీసాలు రావడానికి మంచి అవకాశం కలుగుతుంది. అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పాలవ్వకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి. అట్లానే అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఇక్కడ ముఖ్యంగా నాన్న గ్రహస్థితి అనేటువంటిది దేశం అంటే స్వదేశం విదేశం అనేటువంటి పరిస్థితుల్లో తీసుకుంటే గ్రహస్థితి వల్ల వేరే స్థానానికి ఇప్పుడు కొంతమంది ఉంటారు నాన్న, ఒక ఊర్లో పుట్టేసి అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఒకవేళ ఏదన్నా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని ప్రారంభించుకొని వాళ్ళ జీవనం మొదలుపెట్టారు అంటే మంచి వృద్ధి పొందుతూ ఉంటారు. అంటే అక్కడేంటి స్థాన యోగం ఏదైతే ఉందో దాని ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వదేశంలో ఉండే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అని చెప్తున్నారు, విదేశంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుందని చెప్తున్నారంటే స్థానం మారిన చోట కూడా గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి ప్రభావం కూడా మారుతుంది. తప్పనిసరిగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి ఉద్యోగ స్థితి, అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నారు ప్రజెంటు, ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వాళ్ళు నిదానంగా అయినా సరే తప్పనిసరిగా మంచి ఉద్యోగ స్థితి కలుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎక్కువగా శారీరకమైనటువంటి సమస్యలు అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే మానసికమైనటువంటి అస్థిమితత, టెన్షన్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక ప్రభుత్వపరమైనటువంటి లేదా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు అనుకుందాం, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనుకుందాం, ఇట్లాంటి వీళ్ళకు కూడా వీళ్ళ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అవార్డ్స్ వస్తుంటాయి కదా కొంతమందికి, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ మంత్ అని ఇట్లా వస్తుంటాయి కదా, అలాంటివి కూడా వరించేటువంటి యోగం తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోరుకున్న చోటకి బదిలీలు జరిగేటువంటి అవకాశం వాళ్ళకి సానుకూలంగా, తద్వారా జీతం కాస్త పెంపొంది అంటే ప్రమోషన్స్ ద్వారా జీతం పెరగడం, మంచి స్థానానికి వాళ్ళు కోరుకున్నటువంటి స్థానం. ఇప్పుడు ప్రమోషన్స్ జరగడం అంటే ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో పడేస్తారంటే కష్టం కదా. కాబట్టి అట్లాంటివి కాకుండా వాళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి స్థానాల్లోకి మార్పు జరగడం, ఉద్యోగంలో జీతం పెరగడం, ఇవి కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. సినీ పరిశ్రమ వారి పరిస్థితి తీసుకుంటే నిజంగా చెప్తున్నానన్న, మే 15 లోపల అవకాశం దొరికేటువంటి వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాట వేయడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి మాట. మే నెలలో వాళ్ళకి ప్రతికూలం కూడా అనుకూలంగా మారి, శత్రువులు కూడా మిత్రులుగా మారి, వీరికి సహాయ సహకారాలు అందిస్తూ వీరు భవిష్యత్తుని బంగారు బాట వేయడానికి తోడ్పడేటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు. తగిన జాగ్రత్తలు మనం కొంచెం మంచిగా ఉండి ప్రవర్తిస్తే ఇంకాస్త మంచిగా ఉంటుంది ఈ యొక్క మే నెల అంతా కూడా. అలాగే ముఖ్యంగా అనుకున్నటువంటి డబ్బులు రావాల్సినటువంటి సమయానికి చక్కగా చేతికి అందడం, ఖర్చులు వెళ్ళిపోవటం. అలాగే ఈ మే నెలలో కనుక వీళ్ళు దాచిపెట్టుకునేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తానికి సరిపోయేంత ధనాన్ని సంపాదించేటువంటి యోగంగా కూడా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మే 15 లోపల మంచి అవకాశాలు దొరుకుతాయి. వీళ్ళు ఏదో 1-2 సినిమాలు అలా కనబడి, లేదంటే 2-3 సీరియల్స్లో గంట సేపు అరగంట సేపు కనబడి వెళ్ళిపోవటము, ఇలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాది వేసుకోవడం అనేటువంటిది ఈ మే నెలలో సినిమా ఇండస్ట్రీ, మీడియా ఇట్లాంటి వాళ్ళలో సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలుగు చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, అంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? వృషభ రాశి వాళ్ళు నాన్న ముఖ్యంగా ఈ యొక్క మే మాసంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం అనేటువంటిది చాలా విశేషం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అంటే నిత్యం మేము గుడికి వెళ్ళాలా, ఆరాధన చేసుకోవాలా, పూజలు చేసుకోవాలంటే చాలా కష్టం. ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటాన్ని పెట్టుకొని ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చదవద్దు, చదివితే తప్పులు పోతాయి. ఇప్పుడంతా ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియాల వాళ్ళు కాబట్టి తప్పులు పోతాయి. కాబట్టి చక్కగా హెడ్ఫోన్స్ పెట్టుకోండి, లేదా టీవీ కనెక్ట్ చేసుకోండి, వినండి. విని స్వామివారికి నైవేద్యంగా పచ్చిపాలు పంచదార నివేదన పెట్టి అవి తీర్థంగా తీసుకోండి. తప్పనిసరిగా మానసికమైనటువంటి ధైర్యం, ఒక నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి రావడం, అలాగే ఉన్న డబ్బులు అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఒక క్రమబద్ధీకరణ జరగడం అనేటువంటిది స్వామివారి అనుగ్రహంతో తప్పనిసరిగా కలుగుతుంది. ఓకే గురువుగారు, వృషభ రాశి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.